పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి విఎం రంగా. పేద ప్రజల హక్కుల కోసం పోరాడి తన ప్రాణాలను పణంగా పెట్టి అసువులు బాసిన మహోన్నత వ్యక్తి కాపు ముద్దుబిడ్డ వంగవీటి మోహన రంగా అని వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్ అన్నారు. మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రమైన బట్టిప్రోలు నందరి అద్దేపల్లి అమ్మవారి చుట్టు వద్ద కాపు యువత ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాపు యువత ఏర్పాటు చేసిన కేకును రాజేష్, ఎర్రంశెట్టి రవీంద్రలు కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వేల్పూరి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజేష్ మాట్లాడుతూ కులం కాదు, మతం కాదు, మానవత్వమే ముఖ్యం అనే నినాదంతో తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తూ భావితరాలకు ఒక స్ఫూర్తి ప్రదాతగా విఎం రంగా నిలిచారన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో పేద ప్రజలకు సేవ చేయడం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామన్నారు. వంగవీటి మోహన రంగా పేరును విజయవాడకు పెట్టాలన్నారు. జ్ఞాపకాన్ని ఈ కార్యక్రమంలో కాపు నాయకులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వంగవీటి మోహన రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో విఎం రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో ఓసా రాజేష్ పాల్గొన్నారు. చావలి గ్రామ సర్పంచి విష్ణు మొలకల శ్రీనివాసరావు, దాస రమేష్, దాసరి రంగా, దాసరి సీతారామయ్య, కొండలు, చింతల వెంకటేశ్వరరావు, లంక ప్రసాద్, ఎర్రంశెట్టి శంకర్, ఇబ్రహీం బేగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో స్లోగన్స్ ఉన్నాయి. ఈరోజు మన కాపు ముద్దుబిడ్డ శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి వేడుకలు మన బట్టిప్రోలు గ్రామంలో అద్దేపల్లిలోని అమ్మవారి చెట్టు దగ్గర చేసుకోవడం, దానికి ఈ ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తరపు నుంచి సమన్వయకర్తగా నేను రావటం ఇది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మన కాపు ముద్దుబిడ్డైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారు అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఒక దళిత నాయకుడు లాగా ఎలా అయితే ఉన్నారో, మనం ఆయన్ని ఎలా అయితే చంపివేయబడ్డారో అన్ని కులాలకు అతీతంగా పనిచేశారు ఆయన. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జైల్లో ఉండి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మన కాపు ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా ఆ తరం తర్వాత ఈనాటి మా తరానికి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన కాపుల్లోనే అందరూ కూడా కాపు ముద్దుబిడ్డ అనుకుంటారు. మన వంగవీటి మోహన్ రంగా గారి లాగా కులాలకు మతాలకు అతీతంగా దళిత కులాలకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మనం మన కాపు కులం నుంచి కానీ మిగిలిన కులాల నుంచి కానీ మనం అత్యధిక స్థానంలో నిలబెట్టాలని మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అంటే 2029, 34 ఎప్పుడైనా సరే కంపల్సరిగా మనం సీఎం చేసి మనం కాపు జాతికి అంకితం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.